అని నేను చెప్పాను. స్కంద పురాణంలోని వాసుదేవ మాహాత్మ్యం అనే ప్రకరణంలో చాలా అద్భుతంగా భగవంతుడు నిర్గుణుడు అంటే ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా అక్కడ నిరూపించారు. యోసౌ నిర్గుణ ఇత్యుక్తః శాస్త్రేషు జగదీశ్వరః ప్రాకృతైర్హేయ సంయుక్తైః గుణైర్హీనస్స ఉచ్యతే. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానమో గమనించండి. అంటే వేదాల్లోనే శాస్త్రాల్లోనే విరోధాలు, ఇలాంటి అవరోధాలు, తత్వజ్ఞానాన్ని సంపాదించాలని ఎవరైతే శాస్త్రాన్ని చదవాలని అనుకుంటారో వారికి ఎదురెదురు పదే పదే ఎదురయ్యే అవరోధాలేంటి? ఒక చోట భగవంతుణ్ణి గుణాలతో పొగిడి ఉంటారు, కొనియాడు ఉంటారు. భగవంతుడు అనంత జ్ఞాన సంపన్నుడు, అనంత ఘనుడు అని ఇలా భగవంతుని గుణాలను ఒక చోట శాస్త్రంలో చెప్పి ఉంటారు, మరో చోట భగవంతుడు నిర్గుణుడు అని చెప్పబడి ఉంటుంది. ఏంటి ఇది? ఇటు నిర్గుణుడు అని కూడా అంటారు, ఇటు గుణవంతుడు కూడా అని అంటారు. శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకోవాలనే మనిషి ఏమని తెలుసుకోవాలి? నిర్గుణుడు అనుకోవాలా, సగుణుడు అనుకోవాలా, గుణవంతుడు అనుకోవాలా? భగవంతుణ్ణి చాలా తికమక అవుతుంది మనిషి మనసు. ఎలా తెలుసుకోవాలో మనిషికి నిర్ధారణ అనేది ఉండదు. అలాంటి అయోమయ పరిస్థితిలో మనిషి పడిపోతాడు. కనుక దానికి కూడా శాస్త్రమే పరిహారం చెబుతుంది. శాస్త్రేషు నిర్గుణ, శాస్త్రంలో నిర్గుణ అని భగవంతుని వ్యవహరించారు. యోసవ నిర్గుణ ఇత్యుక్త శాస్త్రేషు జగదీశ్వర, జగదీశ్వరుడైన భగవంతుణ్ణి నిర్గుణుడు అని శాస్త్రంలో చెప్పబడింది. చూడండి ఇక్కడ కూడా ఎలాంటి మాటలు ఉన్నాయో. జగదీశ్వరుడైన భగవంతుడు, జగదీశ్వరుడైన భగవంతుడు నిర్గుణుడు అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే జగదీశ్వరుడు అనే పదంతో తనలో జగదీశ్వరత్వం అనే గుణం ఉందని ఈ వాసుదేవ మహాత్మ్యం మనకు చెబుతోంది. జగదీశ్వరత్వం అనే గుణము కల, మహిమ కల భగవంతుడు వాస్తవికంగా నిర్గుణుడు అవుతాడా? లేదే. కనుక నిర్గుణుడు అనే వచనానికి మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే ప్రాకృతైర్ హేయ సంయుక్తై గుణైర్హీన సౌచ్యతే. ప్రాకృతములైన హేయములైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు భగవంతునిలో లేవు అని మనం అర్థం చేసుకోవాలి. నిర్గుణుడు అంటే ప్రాకృత గుణరహితుడు అని అర్థమే తప్ప సర్వగుణరహితుడు, సకల గుణరహితుడు, ఏ గుణాలు భగవంతునిలో అసలు లేవు అనే తీర్మానం సరి అయినది కాదు. ఇలా అవరోధాలు ఎదురైనప్పుడు, విరోధాలు ఎదురైనప్పుడు ఇలాంటి విశేషమైన వచనాలతో ఆ విరోధాన్ని మనం పరిహరించుకోవాలి. అలాగే నిర్గుణుడు అంటే ప్రాకృత గుణరహితుడు అని అర్థం. మనకున్నాయి కదా ప్రాకృతమైన గుణాలే, మన జ్ఞానం ప్రాకృతం, మన ఆనందం ప్రాకృతం, మన శక్తి ప్రాకృతం. ఇలా ప్రాకృతమైన గుణాలు మాకున్నాయి. మాకు ఎలాంటి ప్రాకృతమైన జ్ఞానానందాది గుణాలు ఉన్నాయో అలాంటి ప్రాకృతములైన జడములైన జ్ఞానానందాది గుణాలు భగవంతునికి, లక్ష్మీదేవికి లేవు. ఈ అర్థంలో భగవంతుని నిర్గుణ అని శాస్త్రం వ్యవహరిస్తుంది. కానీ ఏ గుణాలు లేవా అంటే అప్రాకృతములైన గుణములు భగవంతుల్లో ఉన్నాయి. ఆ విషయాన్ని రుక్మిణీదేవి చెబుతూ ఉంది. నారదాదులు భగవంతుని ఏ గుణాలను వర్ణించారు? మిథ్యా గుణాలను వర్ణించడమేముంది అసలు? కనుక భగవంతుని సత్యమైన గుణాలనే నారదాదులు వర్ణించారు. అవి ఎలాంటి గుణాలంటే అప్రాకృతమైన గుణములు భగవంతునికి ఉన్నాయి. అలాంటి గుణాలను నారదాదులు వర్ణించారు. కనుక అప్రాకృతమైన గుణములు ఉన్నాయి భగవంతునికి, ప్రాకృతములైన గుణములు లేవు. సత్వరజస్తమో గుణములు కూడా ప్రాకృతమైన గుణాలే. ఇలాంటి గుణాలు భగవంతునికి లేవు అని మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా వాసుదేవ మహాత్మ్యంలో చెప్పబడింది. ఇలా ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన సంవాదాన్ని మనం గమనించాం. చివరికి త్వయి అచ్యుతావిశతి చిత్తమపత్రపమ్మే, భగవంతుణ్ణి మళ్ళీ కొనియాడుతుంది, సంబోధిస్తుంది. హే అచ్యుత అని అంటూ ఉంది. అంటే భగవంతునిలోని మరో గుణాన్ని లక్ష్మీదేవి చింతిస్తుంది. ఏంటా గుణం అంటే చ్యుతి లేనివాడు అని అర్థం.